హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. నేను సిద్ధగాని సుదర్శన్. మేనం శ్యామ్తో కలిసి కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు. ముళ్ళ కంచెల్లో ఉన్న పూలు కావచ్చు, రాళ్ల కుచ్చలో ఉన్న రత్నాలు కావచ్చు, నీరు దానం తడితే పైకి రాదు. మనం చేరి దప్పికి తీర్చుకోవాలి. పరిపాలనా కళ్యాణం బిగించకపోతే వ్యవస్థ అస్తవ్యస్తమవుతుంది. పాడలేనివాడు గాయకుడగుట, ఆడలేనివాడు క్రీడాకారుడగుట అటువంటిది కాదు కావాల్సింది. ఇప్పుడు అంటే స్ఫూర్తినిచ్చేటువంటి కథతో ముందుకొచ్చింది క్యూ న్యూస్. ఇప్పుడు దీప్తి జీవాంజీ గురించి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతూ ఉంది. భారతదేశం మొత్తం కూడా అంటే 400 మీటర్ల పరుగు పందెంలో ఒక విజయాన్ని సొంతం చేసుకొని ప్రపంచంలో రికార్డును నెలకొల్పడంతో పాటు భారతదేశానికి ఆ విభాగంలో ఏకైక మెడల్ అందించినటువంటి ఘనత దీప్తి జీవాంజీది. అయితే దీప్తి జీవాంజీ ఎవరు? అసలు దీప్తి జీవాంజీ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది? నిజంగా ఆమె అంత గొప్ప మనిషా? నిజంగా అసలు ఎందుకు అసలు యాక్చువల్గా ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ ఊరేంది, పేరేంది, కథ ఏంది అని చెప్పేసి తెలుసుకోవాలని చెప్పేసి చాలామందికి ఉంటుంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఇక్కడ కల్లెడ గ్రామానికి చెందినటువంటి దీప్తి జీవాంజీ చిన్నప్పటి నుంచి ఒక మానసిక వైకల్యంతో బాధపడుతూ ఉంది. తల్లిదండ్రులు చాలా బీదవాళ్ళు. తండ్రి యాదగిరి, తల్లి ధనలక్ష్మి. వాళ్ళు అంటే ఏ పూట కాపూట పని చేసుకుంటే కానీ ఇల్లు గడవనటువంటి పరిస్థితి. నిజంగా మరి ఎట్లా పిల్లలు మరి ఇట్లా ఐక్యూ కొంచెం తక్కువగా ఉండి బాధపడుతున్నటువంటి దీప్తి తర్వాత ఇంకొక అమ్మాయి, ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు సంతానం. దీప్తి మొదటి సంతానం, ఇంకొక అమ్మాయి ఉంది. కడా పేదరికంలో పుట్టిన దీప్తి జీవాంజీకి నిజంగా తండ్రి చేస్తున్న కృషి చూస్తే ఒక ఇటుక బట్టీలలో ఒక చిన్న లారీలో క్లీనర్ గా వర్క్ చేస్తా ఉన్నాడు తండ్రి. ఇంకా తల్లి గృహం లేదు అంటే పనులకు వెళ్తాం. రోజు చేసుకుంటే తప్ప పూట గడవని పరిస్థితిలో నుంచి ఈ రోజు పారా ఒలింపిక్స్ 2024 ప్యారిస్ లో జరిగిన పారా ఒలింపిక్స్ లో కాంస్యం పథకం సాధించిందంటే అంత ఆషామాషి ముచ్చటేం కాదు. అయితే మరొక విషయం ఏంటంటే ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి అంటే పారా ఒలింపిక్స్ వెళ్ళినటువంటి ఏకైక అమ్మాయి దీప్తి జీవాంజీ. నిజంగా అంటే ఈ విభాగంలో ఆమెకే భారతదేశానికి పథకాన్ని సాధించి పెట్టింది. ఈ విభాగానికి సంబంధించి 400 మీటర్ల పరుగు పందానికి సంబంధించి. అయితే నిజంగా అసలు యాక్చువల్లీ దీప్తి జీవాంజీ గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అట్లా అని చెప్పేసి అనుకుంటే నిజంగా ఆమెకు మానసికమైనటువంటి వైకల్యం ఉంది. ఐక్యూ చాలా తక్కువగా ఉంది. ఆ విషయంలో తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి చాలా బాధపడేవాళ్ళు. తర్వాత బిడ్డ ఎట్లా ఎదుగుతుంది, ఎట్లా అవుతుంది, ఏం కథ అని చెప్పేసి బాగా బాధపడుతుండే. అయితే ఇట్లా జరుగుతున్నటువంటి క్రమంలో అంటే స్కూల్ లెవెల్లో ఏ పోటీలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ అమ్మాయి పరుగులో అసలు ఇక పీటీ ఉషలాగా అట్లా పరిగెత్తుతూ కనిపించింది. మొత్తం చిరుతపులిలాగా పరిగెత్తడం కనిపించింది. దీన్ని గుర్తించినటువంటి నాగపురి రమేష్ అని చెప్పేసి ఒక కోచ్ గుర్తించిండు. ఆయన గుర్తించి అరే అసలు ఇంత అద్భుతమైనటువంటి ప్రతిభ ఉంది, మారుమూల పల్లెలు అట్లా ఎట్లా అని చెప్పేసి అప్పుడు ఆలోచించి ఈమెని హైదరాబాద్కి తీసుకెళ్ళి శిక్షణ ఇప్పించాలని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్ళాలనుకున్నారు. అక్కడ పుల్లెల గోపిచంద్ అకాడమీలో జాయిన్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి వరంగల్ నుంచి హైదరాబాద్కు వచ్చినటువంటి దీప్తి జీవాంజీకి కనీసం పరిగెత్తుతుంటే వేసుకోవడానికి షూస్ కూడా లేవు. మనం సినిమాలో చూస్తాం, ఏది చిరంజీవి సినిమాలో చూస్తాం, అది రన్నింగ్ చేస్తూ ఉంటే అక్కడ ముందర ఒక అబ్బాయి రన్నింగ్ చేస్తూ ఉంటే ఆయనకు షూస్ ఉండకపోతే చిరంజీవి షూస్ తీసుకొచ్చి ఇచ్చేస్తాడు అనమాట. అట్లా అంటే సినిమాలలో చూసినటువంటి కథ కాదు ఇది, నిజ జీవితంలో జరుగుతున్నటువంటి కథ. కనీసం అంటే తినడానికి తిండి లేకుండా కడు పేదరికంలో బతికినటువంటి ఆ కుటుంబం. అయితే ఇక్కడ మరి మానసిక వైకల్యం ఉంది ఈ పాపకు, మరి పరిస్థితి ఎట్లా అని చెప్పేసి వాళ్ళు భావించలేదు. ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయి గొప్పగా రాణించాలని చెప్పేసి తన తల్లిదండ్రులు భావించిండ్రు. ఆ యాదగిరి కానీ ధనలక్ష్మి కానీ ఇద్దరు భావించి ఆమెకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించాలని చెప్పేసి కూడా అనుకున్నారు. మరి శిక్షణ ఇప్పించాలంటే లక్షల రూపాయలతో కూడుకున్నటువంటి వ్యవహారం. మరి నిజంగా మరి అన్ని డబ్బులు పెట్టగలుగుతారా? వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏంది? వీళ్ళకు ఏ పూట కాపూట మరి అంటే పని చేసుకుంటేనే బతికేటువంటి పరిస్థితి ఉన్నది. మరి అటువంటి కుటుంబము మరి ఎట్లా పెట్టగలుగుతుంది అనుకుంటే అప్పుడు ఏం చేసిండ్రు వాళ్ళ తండ్రి దీప్తి మీద ఉన్నటువంటి అంటే చాలామంది తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే తమకున్నటువంటి ఆలోచనని, తమకున్నటువంటి భావాలని, తమకున్నటువంటి ఏదైతే గోల్స్ ఉంటాయో పిల్లల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ అది చేయకూడదు ఎప్పుడు కూడా. ఏదైతే పిల్లల్లో ప్రతిభ ఉంటుందో ఆ ప్రతిభను ప్రోత్సహించేటువంటి ప్రయత్నం చేయాలి. అటువంటి ప్రయత్నమే చేసిండు యాదగిరి. ఏం చేసిండు? తనకున్నటువంటి భూమిని అమ్మేసిండు.
భూమిని చిన్న తక్కువ భూమి ఉండే, తక్కువ కమతంలో భూమి ఉండే, కేవలం ఒక ఎకరం ఉంది, ఎకర భూమి భూమి అంతే. ఆ ఎకర భూమి ఉంటే ఆ ఎకర భూమిని కూడా అమ్మేసిండు. అమ్మేసి దీప్తి జీవాంజీకి అంతో ఎంతో సహాయపడాలనుకున్నాడు. అంటే ఆమె పరిస్థితి ఏంటంటే నిజంగా ఎంత వైకల్య పరిస్థితి ఉందంటే కనీసం ఆమె బట్టల్ని ఆమె శుభ్రం చేసుకోలేదు, అంటే ఉతుక్కోలేనటువంటి పరిస్థితుల్లో కూడా ఉన్నది ఆమె. అటువంటి పరిస్థితుల్లో తల్లి ప్రత్యేకంగా ఆమె బట్టలు ఉతకడానికి సపలీలు చేయడానికి ఇక్కడ హైదరాబాద్ కన్నా వస్తే వాళ్ళు ఎవరైతే కోచింగ్ అకాడమీ ఉందో అకాడమీ వాళ్ళు అనుమతించలేదు. అరే అట్లా సహాయకులు ఉండడానికి వీలు లేదు, ఆమెనే సొంతంగా చేసుకోవాలని చెప్పేసి వాళ్ళు అంటారు. ఒకవేళ లేదు పని మనిషిని ఎవరైనా పెడదామో తర్వాత బట్టలు అట్లా పెడదాం అనుకుంటే అటువంటి పరిస్థితి వీళ్ళకి లేదు. కాబట్టి తల్లే ఇక్కడ హైదరాబాద్కి వచ్చి తర్వాత ఆమె బట్టలు ఉతకడం కానీ తర్వాత చిన్న చిన్న హాస్టల్లో ఉండి కష్టపడి చేసిండ్రు. మరి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇటువంటి వాళ్ళకు, కానీ ప్రభుత్వం నుంచి కూడా ప్రోత్సాహం లభించలేదు. చాలాసార్లు ముఖ్యమంత్రిని కలవాలని చెప్పేసి చాలాసార్లు వాళ్ళు ప్రయత్నం చేసినా కానీ ఆ ప్రయత్నం సఫలీకృతం కాలేదు. మరి ముఖ్యమంత్రిని ఎందుకు కలవనీయలేదా మరి ఏదో జరిగింది మొత్తం మీద. అది ఏది ఏమైనప్పటికీ ఒక మంచి ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారునికి అన్యాయం జరిగింది. అయినప్పటికీ వాళ్ళు అట్లాగే ప్రయత్నం చేసేసి దీప్తి జీవాంజీని మంచిగా క్రీడల్లో అంటే రన్నింగ్లో మంచి ట్రైనింగ్ ఇప్పించిన తర్వాత ఆమె ఆ తర్వాత ఒలింపిక్స్కి పారా ఒలింపిక్స్కి తేడా ఏంటంటే ఒలింపిక్స్లో సాధారణంగా అందరూ ఎవరు పాల్గొంటారు అంటే అన్ని అవయవాలు ఉన్నటువంటి వాళ్ళు, దృఢంగా ఉన్న వాళ్ళు, రకరకాలుగా అట్లున్న వాళ్ళు ఒలింపిక్స్లో పాల్గొంటుంటారు. కానీ పారా ఒలింపిక్స్కి సంబంధించి అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే దివ్యాంగులు ఉంటారో ఆ దివ్యాంగులు పాల్గొంటారు. ఆ దివ్యాంగులు పాల్గొన్నటువంటి దాంట్లో ఈమెకు మానసిక వైకల్యం ఉన్నది కాబట్టి అక్కడ ఐక్యూ కూడా తక్కువగా ఉంది కాబట్టి చూడ్డానికి కూడా అంటే కొంతమంది చూడ్డానికి అద్భుతంగా కనిపిస్తారు, కాకపోతే లోపల ఏముండదు లెక్క. కానీ దీప్తి జీవాంజీ అంటే దృఢంగా ఉంటుంది, తర్వాత గట్టి సంకల్పం ఉన్నది, ఎట్టి పరిస్థితుల్లో అంటే సాధించాలనేటువంటి తపన ఉన్నది. అంటే వాళ్ళ కోచ్ చెప్తాడు ఒకసారి, అంటే ఈ పారా ఒలింపిక్స్లో ఇట్లా సాధించిన తర్వాత వాళ్ళ కోచ్ అంటాడు, అంటే ఈ పాపకి మేము ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు తర్వాత మొత్తం వర్కౌట్ చేస్తూ ఉంది, రన్నింగ్ చేస్తూ ఉంటుంది, కనీసం నాకు పెయిన్ వస్తుంది, నాకు ఇట్లా బాధ కలుగుతుంది అని కూడా చెప్పలేనటువంటి అంత బాధలో ఆ స్థితిలో ఉంటుంది ఆమె. కాబట్టి అది కూడా ఒక రకంగా విజయానికి సోపానమయ్యిందేమో, వైకల్యం కూడా విజయానికి దారి తీసిందేమో అని చెప్పేసి ఆయన చెప్తుంటారు. అంటే ఒక కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేటువంటి ఘటన ఇది. అంటే సినిమాల్లో చూపిస్తే ఇక అద్భుతంగా చూపిస్తారు ఇది. కానీ అటువంటి అంటే నిరంతరం కృషి చేసి నిరంతరం తపన పడి చాలామంది ఏమంటుంటారు అంటే పిల్లలు ఉంటారు ఇప్పుడు అది ఏదైనా పని చేయరా అంటే నేను చేస్తానా ఇట్లా అవుతారా అని. తర్వాత తల్లిదండ్రులు కూడా ఉంటారు, మా పిల్లగాని చాలా గారాభంగా పెంచుతున్నాం అండి, ఏం పని చెప్పమ్మానికి ఏం పని చెప్పమంటే ఏం పనికి రాకుండా పోతున్నాడు. కాబట్టి వాళ్ళు పని చెప్పాలి, తర్వాత వాళ్ళు ఉన్నటువంటి ప్రతిభని గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ అంత నొప్పి వస్తున్నా, కాళ్ళకు నొప్పి వస్తున్నా, తర్వాత మొత్తం కూడా ఇబ్బంది పడుతున్నా కానీ ఆ అమ్మాయి కనీసం అంటే వ్యక్తపరచలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నది. అయినప్పటికీ ఆ ట్రైనింగ్ని ఆ శిక్షణని శిక్షలాగా ఉన్నా కానీ శిక్షణని మొత్తం కూడా పూర్తి చేసేసి అత్యంత ప్రతిభావంతురాలుగా ముందుకెళ్ళింది. అయితే పారా ఒలింపిక్స్లో ఇట్లా జరిగేటప్పుడు తర్వాత 400 మీటర్ల పరిగెత్తం ఇట్లా వెళితే మొత్తం స్పీడ్ వెళ్ళిపోయి ఫస్ట్ ఆమెనే వచ్చింది, వరల్డ్ రికార్డ్ అది. ఆ రికార్డ్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫైనల్స్ అయిన తర్వాత అంటే మిగతా ఆటల్లో అయితే ఫైనల్స్ ఉంటే ఫస్ట్ సెకండ్ వచ్చేస్తుంది. ఇప్పుడు బాక్సింగ్ కానీ లేకపోతే ఇంకేదైనా కానీ ఉంటే ఫస్ట్ ఆర్ సెకండ్ వస్తుంది. కాకపోతే ఇందులో కొంతమంది ఎక్కువ మంది ఇట్లా రన్నింగ్ పోటీలో పాల్గొంటారు కాబట్టి ఆమెకు అంటే అసలు యాక్చువల్గా గోల్డ్ మెడల్ సిల్వర్ మెడల్ రావాల్సింది, కాకపోతే త్రుటిలో తప్పిపోయింది. జస్ట్ కొన్ని సెకండ్ల తేడాతోటి గోల్డ్ మెడల్ అనేటువంటి తప్పిపోయింది. అయినప్పటికీ భారతదేశ కిరీటాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పింది దీప్తి జీవాంజీ. 16వ పథకం భారతదేశానికి తెచ్చిపెట్టింది. అయితే ఈ దీప్తి జీవాంజీ గురించి అంటే ఒక మారుమూల పల్లెలో అంటే వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో ఒక మారుమూల పల్లెలో తర్వాత ఒక బీసీ కుటుంబంలో పుట్టినటువంటి దీప్తి జీవాంజీ గురించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ఎస్ అమ్మా, నువ్వు చాలా గొప్ప పని చేసినావు, నిజంగా నీ స్ఫూర్తి అందరికీ యువతకు స్ఫూర్తిగా ఉండాలని చెప్పేసి ఆమె ట్వీట్ చేసింది. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ట్వీట్ చేసిండు, అమ్మ ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అంటే ఇటువంటి వాళ్ళు అంటే అష్ట కష్టాలు అంటే రకరకాల కష్టాలు పడి రకరకాలుగా అన్నింటికి ఓర్చుకొని పేదరికం, తర్వాత ఎవరు ప్రోత్సాహం అందించకపోవడం, తర్వాత కనీసం గైడెన్స్ లేనటువంటి పరిస్థితుల్లో ఇంకా గురువు వచ్చిండు, ఆయన ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఎవరు రమేష్ గారు, ఆయనకు అంటే
నాగపురి రమేష్ గారు, ఆయన నిజంగా కూడా ఆయన కూడా ఆ అమ్మాయి అని చెప్పుకోవాలి. అంటే ఆమెని అంటే రాటు తేల్చడంలో ట్రైన్ చేయడంలో చాలా గొప్పగా కృషి చేసిండు ఆయన కూడా. తర్వాత తల్లిదండ్రులు కూడా కృషి చేసిండ్రు, ఇంకా కొంతమంది తోడ్పాటును అందించారు. తర్వాత ఈనాడు ఆ లక్ష్య ఏదైతే అది వాళ్ళు పెట్టినరో దాంట్లో కూడా ఈ జీవాంజీ ముందుందంట. అంటే గతంలో కూడా బంగారు పథకాన్ని అంటే పథకం సాధించారు. ఇక్కడ ఒకటి మాట్లాడుకోవాలన్నా, చాలా వరకు ఏంటంటే ఒలింపిక్స్ లో పథకాలు కొట్టట్లేదు భారతీయులు అని ఈ రాజకీయ నాయకులు చాలా మంది చేస్తూ ఉంటారు. నిజంగానే ఈ అమ్మాయి దీప్తి జీవాంజీ పారా ఒలింపిక్స్ కి ఇప్పుడు 2024 లో నిన్న జరిగిన ఫైనల్లో కాంస్యం వచ్చింది. కాంస్యం రాకముందు ఒక కాంస్యం సాధించింది, ఏషియా గేమ్స్ లో కాంస్యం సాధించింది, గోల్డ్ మెడల్ సాధించింది. అన్ని సాధించినప్పుడు కనీసం ఆమెకు ఏం లభించింది, ఆమెకు ఏం ప్రోత్సాహం లభించింది ప్రభుత్వాల నుంచి? ఏ పథకం కొట్టినా కూడా కనీసం తినడానికి తిండి లేని పరిస్థితులు ఇక్కడ అథ్లెట్లకు ఉన్నాయి. అంటే ఇంకా సాధించమంటే ఏం సాధిస్తారు? కాబట్టి అసలు విషయం ఏంటంటే అంటే చాలా మంది అదే క్రికెటర్ ఇది కొంతమందికి నచ్చకపోవచ్చు, నచ్చకపోయినా నచ్చినా ఇది వాస్తవం. కొంచెం అందంగా కనిపించి కొంచెం మంచి అట్లా మంచి సామాజిక వర్గం ఉండి కొంచెం అటు ఇటు కనిపిస్తే అటువంటి వాళ్లకు ప్రోత్సాహకాలు రకరకాలుగా కోట్ల రూపాయలు, తర్వాత భూములు జాగలు ఇవన్నీ కథలన్నీ జాబ్స్ కూడా ఇస్తున్నారు. అయితే 100% నిజంగా అంత పరిస్థితుల్లో ఉండి ఆమె అంటే వైకల్యం ఉన్నా కానీ ఆ వైకల్యాన్ని అధిగమించి ప్రపంచ స్థాయిలో భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగరేసినటువంటి దీప్తి జీవాంజీకి సంబంధించి గ్రూప్ 1 జాబ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. డిఎస్పీనా లేకపోతే డిప్యూటీ కలెక్టరా అటువంటి జాబు ఇచ్చేటువంటి అవకాశం ముఖ్యమంత్రి చేతిలో ఉంటుంది. ముఖ్యమంత్రికి అధికారం ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి దానిపైన ఆలోచించాలి. తర్వాత ఒక 500 గజాల స్థలాన్ని క్రికెటర్స్ కి 600 గజాల స్థలము హైదరాబాద్ లో బంజారాహిల్స్ లో స్థలం ఇస్తున్నారు. తర్వాత 2 కోట్ల రూపాయల వరకు గతంలో ఎవరు ఇప్పుడు ఆమె సానియా మిర్జా ఈ సానియా మిర్జా ఏమైంది, ఆమె మంచిగా ఆడుతుంది అని చెప్పేసి ఆమె తీసుకొచ్చి 2 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. తర్వాత తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ పెడితే ఆమె పోయి పాకిస్తాన్లో పడ్డది. తర్వాత మళ్ళీ అయిందంటే తర్వాత ఆ విషయం పక్కకు పెట్టింది, మనం ప్రతిభను మాత్రమే గుర్తిస్తున్నాం, ఆ మిగతా విషయాలు మనం పక్క పెట్టేస్తున్నాం. కానీ అంటే పాకిస్తాన్కి వెళ్ళినటువంటి ఎవరు సానియా మిర్జాకు 2 కోట్ల రూపాయలు గత గవర్నమెంట్ ప్రకటించింది, తర్వాత ఇచ్చింది. తర్వాత చాలా మంది క్రీడా ఇప్పుడు రీసెంట్లీ మొహమ్మద్ సిరాజ్ కి ఇచ్చిళ్ళు, నిఖత్ జరీన్ కి ఇచ్చిళ్ళు. సరే వీళ్ళతో పాటు ఇక్కడ దీప్తి 100% తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి ఏకైక యువతి కాబట్టి అంగవైకల్యాన్ని అధిగమించి తర్వాత ఇంకేంటంటే చాలా మంది యువతకు స్ఫూర్తి దీప్తి. ఎందుకంటే చాలా మంది అన్నీ ఉన్నా కానీ నాకు ఏదో లేదని చెప్పేసి రకరకాలు చేసుకుంటా ఆడు 10వ తరగతిలో ఫెయిల్ అయితే సూసైడ్ అటెంప్ట్ చేస్తుంటాడు ఒక్కొక్కడు. ఫెయిల్ అయితే పోయేది ఆయన. సచిన్ టెండూల్కర్ ఫెయిల్ కాలే, ఎంత పెద్ద స్థాయిలో ఉన్నాడు సచిన్ టెండూల్కర్ ఎన్నిసార్లు. అది కాబట్టి ఇటువంటి వాళ్ళకు ప్రోత్సాహం చిన్నప్పటి నుంచి అంగవైకల్యంలో పుట్టిన తన రూపురేఖలు కోతి ఆకారంలో ఉన్నా కూడా ఊరు వాళ్ళందరూ అట్లని అవహేళన చేసినా గానీ వాటన్నిటిని కూడా తట్టుకొని ఈరోజు భారతదేశ ప్రతిష్ట ఎక్కడికి తీసుకెళ్ళింది, ప్రపంచ స్థాయికి భారతదేశ ప్రతిష్ట తీసుకెళ్ళింది దీప్తి జీవాంజీ. ఇప్పుడు ఒక మారుమూల పల్లెలు ఉన్నటువంటి ఒక దీప్తి జీవాంజీ గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం అంటే మనం కాదు, ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు, భారతదేశం మొత్తం కూడా మాట్లాడుకుంటా ఉంది. ఎందుకు మాట్లాడుకుంటుంది అంటే ఆమెలో ఉన్నటువంటి ప్రతిభ, ఆమె చేసినటువంటి కృషి, ఆమె చేసినటువంటి ఏదైతే లక్ష్య సాధన కోసం ఆమె చేసినటువంటి కఠోర శ్రమ ఏదైతే ఉందో ఈరోజు ఆమెని ఆ గొప్ప స్థాయిలో నిలబెట్టింది. తర్వాత కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే విధంగా చేసింది. కొంతవరకు ఆ తర్వాత ఈయన భూమి అమ్ముకున్న తర్వాత అంటే తండ్రి యాదగిరి ఉన్నటువంటి ఎకర భూమిని అమ్ముకున్న తర్వాత కూడా ఆమె ఎవరు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి యువతి. ఆమె నిజంగా అంటే కడు పేదరికంలో ఉండే తర్వాత అంటే వాళ్ళు అంటే భూమి దున్నుకుని తర్వాత పంట పొలం ఏమన్నా వేసుకుంటే తప్ప బతకలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఎకర భూమి ఉంది కాబట్టి ఆ ఎకర భూమి కూడా అమ్మేసిండ్రు కాబట్టి కూలి పనులు పోతా ఉన్నారు. అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆ బిడ్డ 100% ఇంత గొప్ప స్థాయికి రావడం మొత్తం నిజంగా కూడా ఒక గొప్ప విషయం. మనము అంటే రాష్ట్రం గర్వించదగ్గ విషయం, రాష్ట్రమే కాదు దేశం గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఇప్పటి వరకు 1960లో పారా ఒలింపిక్స్ స్టార్ట్ అయినాయి.
1960లో పారాలింపిక్స్ స్టార్ట్ అయితే 1972లో మొట్టమొదటి పథకం భారతదేశానికి వచ్చింది. అయితే 1960లో ప్రారంభమైనటువంటి పారాలింపిక్స్లో ఇప్పటి వరకు ఈ విభాగంలో 400 మీటర్ల పరుగు పందెం విభాగంలో ఎప్పుడు కూడా భారతదేశానికి పథకం రాలేదు. మొట్టమొదటి పథకాన్ని తీసుకొచ్చి పెట్టింది దీప్తి జీవాంజీ. కాబట్టి అంటే ఇటువంటి క్రీడాకారులకు ఇటువంటి ప్రతిభ కలిగినటువంటి ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో వాళ్ళని ప్రోత్సహించాల్సినటువంటి బాధ్యత అవసరం ప్రభుత్వాలపైన, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన అటు కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది. సమాజం కూడా ఎవరైతే వాళ్ళని చూసి అంటే మనిషిని చూసి కాకుండా వాళ్ళ లోపల ఉన్నటువంటి ప్రతిభను చూసి వాళ్ళని గౌరవించాలి, వాళ్ళని అంటే ప్రోత్సహించాల్సినటువంటి అవసరం సమాజం పైన కూడా ఉన్నది. తల్లిదండ్రులు అంటే దీప్తి జీవాంజీ తల్లిదండ్రులు నిజంగా గొప్ప విషయం, వాళ్ళకు సెల్యూట్ చేయాలి. ఎందుకంటే యాదగిరి కానీ తర్వాత అక్కడ ధనలక్ష్మమ్మ కానీ వాళ్ళు నిజంగా వాళ్ళు ఆ పాప కోసం అంటే ఆమె పడుతున్నటువంటి శ్రమను చూసిండ్రు, తర్వాత ఆమె ఉన్నటువంటి ప్రతిభను గుర్తించిండ్రు, కన్నీళ్ళని దిగమింగుకున్నారు, తర్వాత కష్టాలు పడ్డరు, కన్నీళ్ళు పడ్డరు, తర్వాత వాళ్ళు తిన్నరా తినలేదా, ఉన్నరా లేరా, తర్వాత పరిస్థితి ఏంది, కారం తిన్నరా లేకపోతే ఉన్నరా, అటువంటి పరిస్థితులన్నీ కూడా పక్కకు పెట్టేసిండ్రు. దీప్తి జీవాంజీ విజయం కోసం నిరంతరం కృషి చేసిండ్రు. ఆమె గోల్డ్ మెడల్ సాధించాల్సింది దురదృష్టవశాత్తు అయినప్పటికీ బ్రాంజ్ మెడల్ వచ్చింది. బ్రాంజ్ మెడల్ కూడా ఇంతవరకు లేదా అందులో. కాబట్టి దీప్తి జీవాంజీ నిజంగా కూడా యువతకు ఆదర్శంగా ఉంది. తర్వాత ఆమెని స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం యువత అందరికీ కూడా ఉంది. చాలామంది ఏం చేస్తుంటారంటే సెల్ ఫోన్లలో ఉంటాడు, వాడు ఏం చేస్తున్నావు అంటే నేను అది చూస్తున్నా ఇది చూస్తున్నా అని చెప్పేసి ఇదొకటి. ఇక చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకు పబ్జీ వాడు అన్ననే కొడుతుంటాడు, చుట్టూ అంటాడు అని దాంట్లోనే ఉంటుంది తప్ప ఈ బయట ప్రపంచంలోకి వచ్చేసరికి వాడు ఏసేది లేదు పీకేది లేదు, ఇక ఇట్లా కొడుతుంటారు, మళ్ళీ ఇవి చేస్తుంటారు తప్ప అవన్నీ లేవు. కాబట్టి ఎవరైతే యువత అందరిలో కూడా ఏ మనిషికి కూడా ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ అనేది ఏమి ఉండదు, అందరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలను దేవుడు కల్పించండు. కాబట్టి దాన్ని సద్వినియోగపరచుకుంటే మీరు ఏ రంగంలో గొప్పగా ఉన్నారో చూసుకోండి, ఏ రంగంలో మీకు ఇష్టమో చూసుకోండి, ఆ రంగంలో ప్రత్యేకంగా కృషి చేయండి. తల్లిదండ్రులు కూడా గుర్తుపెట్టుకోరి. ఏం చేయాలంటే పిల్లల్ని ఎప్పుడైతే పిల్లలు ఎవరికి ఏది ఇష్టపడుతున్నారు, ఏది ఇష్టంగా వాళ్ళు చేయగలుగుతున్నారో దాంట్లో ప్రోత్సహించండి. 100% వాళ్ళు సక్సెస్ అవుతారు. గురువులు ఎవరైతే టీచర్లు ఉన్నారో టీచర్లు కూడా వాళ్ళ ప్రతిభను గుర్తించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు దీప్తి జీవాంజీని స్కూల్ స్థాయిలోనే పాఠశాల స్థాయిలోనే వాళ్ళు గుర్తించేసి ఆమెను ఇట్లా అంటే ఒక ఒలింపిక్స్లో పారాలింపిక్స్లో ఒక మెడల్ సాధించే విధంగా చేసిండ్రు. కాబట్టి అటువంటి స్ఫూర్తిని యువత అందరూ కూడా తీసుకోవాలి. తర్వాత ప్రభుత్వాలు కూడా ఇటువంటి వాళ్లకు ప్రోత్సాహకాలు అందించి 100% వాళ్ళని గొప్పగా నిలపాల్సినటువంటి బాధ్యత అవసరం ప్రభుత్వం. ఇంకా ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో చదువును కూడా ఎక్కడ నెగ్లిజెన్స్ చేయలేదు. ఎస్, డిగ్రీ కంప్లీట్ చేసింది దీప్తి. డిగ్రీ కూడా కంప్లీట్ చేసింది మంచిగా. బట్ ఆర్థికంగా మాత్రం ఎన్ని పథకాలు వచ్చినా, 2 కాంస్యాలు వచ్చినా, 1 గోల్డ్ మెడల్ వచ్చినా, ఇంకా లోకల్లో చాలా వరకు పార్టిసిపేట్ చేసి ఎన్నో పథకాలు వచ్చినా కూడా మన భవిష్యత్తు మారలేదు. అక్కడ కుటుంబ నాకు కూడా బాధ అనిపిస్తుంది, కుటుంబ పరిస్థితులు మారలేదు. మా ఇంట్లో 12 బస్తాల అవార్డులు ఉన్నాయి. మా ఇంట్లో 12 బస్తాలు ఉన్నాయి. ఇవి అంటే నేను క్రీడలలో కాకపోవచ్చు, ఎస్ రైటింగ్ కానీ, ఎలక్ట్రిషన్ కానీ, క్విజ్ కాంపిటీషన్ కానీ, లేకపోతే ఐఐటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, పథకాలతో 12 బస్తాల పథకాలు ఉన్నాయి నా దగ్గర. పెద్ద అవార్డులు మస్తు వచ్చినాయి. సర్టిఫికేట్ 2 బస్తాల సర్టిఫికేట్లు ఉన్నాయి. అయినప్పటికీ అంటే ప్రభుత్వం నుంచి ఒక ప్రతిభ కలిగినటువంటి వాళ్లకు ప్రోత్సాహకాలు అందకపోవడం మాత్రం వాస్తవం. కాబట్టి అందరికీ కూడా ఎవరైతే ప్రతిభ కనబరుస్తున్నారో వాళ్ళకు ప్రోత్సాహకాలు అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన 1000% ఉంటుంది. సమాజం కూడా వాళ్ళని గౌరవించాలి. తర్వాత ఎవరైతే తల్లిదండ్రులు ఉంటారో వాళ్ళని ప్రోత్సహించాలి. గురువులు ఉంటారో ఎవరైతే టీచర్లు ఉంటారో టీచర్లు కూడా వాళ్ళని ఆయా రంగాల్లో ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నిజంగా దీప్తి జీవాంజీ యువతకు 1000% ఆదర్శంగా నిలుస్తూ ఉంది. లైక్ చేయండి,